సంఖ్యాకాండము 17వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సొణుగుచుండు సొణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందా. అందరూ ప్రార్థనలో ఒక్క నిమిషం. దేవా, ఈ శ్రేష్టమైన మాట ద్వారా నాతో మాట్లాడు, మమ్మను పలుకరించని ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అల్పుడైన నేను మరొక పర్యాయం మీకును మీ ప్రజలకును మధ్యన నిలవబడటానికి కృప అనుగ్రహించారు. ఈ రాత్రి శ్రేష్టమైన మీ మాటలు వివరంగా వివరించడానికి కృప దయచేయండి. వాక్శక్తిని, వాక్శుద్ధిని, వాక్యాభిషేకమునిచ్చి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మీకు వివరంగా అర్థం కావటానికి కొద్ది మాటలు మీ జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచనాలలో మనం గుర్తు చేసుకుంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని సన్నిధానములో దేవునితో గడుపుతున్నారు. విశ్వాస జీవితంలో బాగానే ఉంటున్నారు. ఉంటూ జరిగిన కార్యం ఏంటనంటే, ఓ సందర్భంలో ఆ కోరహు, అబీరాము, దాతాను వీళ్ళకి చెందిన వారు భూమి నెరవిడిచి మృంగివేయటం, వారి మీదికి భయంకరమైన శిక్ష రావటం, వారి శవాలు సమాధికి కూడా దొరకకపోవటం జరిగింది. 16వ అధ్యాయంలో సంఘటన చూస్తూ ఉంటాం. ఇదంతా అయిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తోటి దేవుని పిల్లలే, కానీ వాళ్ళల్లో అనేక మంది ఏమని సొణుగుతున్నారనంటే, ఇదిగో దేవుడు వీరి పక్షాన ఉన్నాడుగా, దేవుని పిల్లలేగా, కానీ దేవుడు ఘోరమైన శిక్షని వీళ్ళ మీదకి నడిపించాడు. ఆ లేవి కుటుంబంలో, ఆ గోత్రములో భూమి నెరవిడిచి మింగివేసింది. భయంకరమైన ఇబ్బందులు వాళ్ళు అనుభవించారు. సమాధి చేసుకోవటానికి శవాలు కూడా దొరకకపోయాయి. వీళ్ళ కుదురారిపోయింది, వీళ్ళ వంశం ఎట్లాగునైపోయింది, వీళ్ళ చరిత్ర ఎట్లాగునైపోయింది. పేరుకి భక్తి కలిగిన వాళ్ళలాగానే ఉన్నారు, కానీ ఎంత ఘోరమైన తప్పిదం చేశారని చెప్పి మిగిలిన వాళ్ళు అనేక మంది వాళ్ళను గురించి సొణుగుతూ అనేక రీతులుగా విమర్శ చేస్తూ తక్కువగా మాట్లాడుతున్నారు. చాటు మాటన ఆ మాటలు వాళ్ళకి వినపడి ఆ మిగిలిన వాళ్ళు, ఆ తరము తర్వాత వాళ్ళు బాధపడుతున్నారంట. అయ్యో, మా పితరులు దేవుని దృష్టికి తప్పు చేశారు, దేవుడు వారికి శిక్షణ వేశాడు, కానీ మేమేం చేయలేదుగా, మమ్మల్ని చూసి ఎందుకు ఇట్లా నిందిస్తున్నారు, మమ్మల్ని చూసి ఎందుకు ఇట్లాగుని ఎగతాళిగా హేళనగా మాట్లాడుతున్నారని అనేక రీతులుగా వాళ్ళు కుమిలిపోతున్నారు, బాధపడతా ఉన్నారు. దేవుడు చూచాడు, వాళ్ళ వేదన చూచాడు, వాళ్ళ బాధను చూచాడు. ఈ రాత్రి ఒక్క మాట మీ జ్ఞాపకం చేస్తున్నా. మనం ఆరాధించే దేవుడు, మనం కొలిచే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడనంటే, పైకి నీతో ప్రైజ్ ది లార్డ్ చెప్తూ, నీతో బాగానే మాట్లాడుతూ, నీవు దాటిన తర్వాత నీ బ్రతుకులో ఉన్న వెలితి ఉంటుందే, నీ బ్రతుకులో ఉన్న ఏదో ఒక కొరత ఉంటుందే, ఆ కొరతను బట్టి, వెలితి కలిగిన ఆ కార్యాన్ని బట్టి అనేకులు నిన్ను గురించి కూడా నిందిస్తున్నారేమో, నిన్ను గురించి కూడా చాటున ఏదన్నా సొణుగుడు గొనుగుడు లాంటివి వినపడుతున్నాయేమో. ఎవరు చూడట్లేదు అనుకుంటాం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం. ఈ శాంతి సువార్త పండగలలో సజీవుడైన దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేకుల చేత నిందించబడుతున్న నీ స్థితిగతులను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎండిన నీ బ్రతుకు
బ్రతుకుని, మోడుబారిన నీ జీవితాన్ని అనేకులకు విమర్శనాత్మకంగా మారిపోయిందే, అనేకులలో వెలితిపడ్డావే, అనేకులలో చులకన చేయబడుతున్నావే, ఆ పరిస్థితులను బట్టి చాటున కుమిలిపోతూ మగ్గిపోతూ ఉన్న నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో లేవి కుటుంబపు వారి యొక్క పరిస్థితిని చూచి దేవుడు దైవ సేవకునికి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళందరూ ఈ రీతిగా సొణుగుతున్నారు, గొణుగుతున్నారు కదా, ఒక పని చెయ్యి, రేపటి రోజున ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్రను తీసుకో, ఎండిన కర్రలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్రను తీసుకొని ఆ కర్ర పైన ఆ గోత్రానికి పితరుని యొక్క పేరు వ్రాయి. మరి లేవి గోత్రంలో ఎవరి పేరు రాయాలయ్యా ఆ కర్ర మీద అన్నానంటే, ఆ కర్ర పైన అహరోను పేరు వ్రాయుము, అహరోను పేరు వ్రాయుము. వ్రాసిన తర్వాత ఎక్కడ పెట్టాలి? అవి ఆ ఎండిపోయిన కర్రల మీద పేరు రాసి తీసుకొచ్చి ఆ 12 కర్రలో ప్రత్యక్షపు గుడారములో 4వ వచనంలో చాలా తేటగా ఒక మంచి మాట గుర్తు చేస్తాడు. ప్రత్యక్షపు గుడారములో నేను నా జనులను కలుసుకొను స్థలములో శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఉంచితే ఏం జరిగిద్ది? మరునాడు వచ్చి చూడు, వీళ్ళందరూ నీతి కలిగిన వాళ్ళం, భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటున్నారుగా. అయితే ఆ నీతి భక్తి యొక్క పరిస్థితి ఎండిపోయిన వాళ్ళని, మోడుబారిన వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని, ఏదో భయంకరమైన శిక్ష వీళ్ళ మీదకి వచ్చిందని వెలితిగా తక్కువగా అనుకుంటున్నారే, ఆ సంగతి ఏదో రేపు నేను తేలుస్తా అన్నాడు. మరునాడు దైవజనుడు వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఎవరైతే మేము పర్ఫెక్ట్, ఎవరైతే మేము బాగున్నాం అనుకొని ఎవరినైతే చులకనగా ఎంచుకుంటున్నారో ఆ లేవి కుటుంబపు వారికి అహరోను పేరు రాసిన కర్ర చిగురించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఈ రాత్రి దైవ జనాంగమా, ఏ విషయంలో నీ జీవితం ఎండిపోయిందో, చేతి పనులలో ఎండిపోయావేమో, వ్యాపారంలో లాభం లేక ఎండిపోయిన అనుభవాలేమో, ఈడొచ్చిన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వక వరుస అయితే ఈడవదు, ఈడైతే వరుస కాదన్నట్టుగా నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఎండిన అనుభవాలలో ఉన్నాయేమో, నువ్వు ఏదన్నా ఒక పని తలపెడితే లాభం మరుగువైపోయి క్షేమం దాదాపుగా ఎండిన అనుభవాలలో ఉన్నదేమో. ఈ రాత్రి సజీవుడైన దేవుడు అంటున్నాడు, నీ ఎండిన అనుభవాలు చిగురించాలనంటే పాపిష్టి కార్యకలాపాల చేత అలవాట్లు, చెడ్డ అలవాటు చేసుకొని వాటిని విడిచిపెట్టలేక ఆరోగ్యం ఎండిపోతుందా? పరువు ప్రతిష్టలు ఎండిపోయాయా? క్షేమం ఆమడ దూరం అయిపోయిందా? ఈ రాత్రి మనం నమ్మిన దేవుడు నీ కర్రని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ కుదురుని సజీవుడైన దేవుడు చిగురింపజేయునుగాక. చాలా చక్కగా చెప్పారు ఆమేనని. అసలు దీవెన పదాలంటే మనకి ఎంత ఇష్టమో, వద్దన్నా ఆమేన్ చెబుతాం. అయితే అది ఆ ఆశీర్వాదం మనకు రావాలంటే ఏం చేయాలి? ఇందాక నుండి నాకు కాస్త పొరమారి వచ్చేస్తుంది. నీళ్లు తాగితే పరిష్కారం దొరికింది, కానీ నేను 1 గంట సేపు ఎట్లాగనే తగ్గితే ఆ ఇవ్వబడిన టైం కూడా అయిపోద్ది. శుతిమతి లేనుడు సూట్ కేసు బొదా నేసుకుపోయినట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆమెకు ఎవరికో సవరం చేస్తే కానీ ఎవరు వచ్చిందంట. ఏమంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ రాత్రి దేవుడు నీ ఎండిన అనుభవాలని, నీ స్థితిగతులని చిగురింపజేయాలి అనంటే ముఖ్యమైన మాటలు మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, ఆ కర్ర పైన, ఎండిన కర్ర పైన నలుగురు పలచనగా అనుకుంటున్న లేవి గోత్రం అనే ఆ కర్ర పైన అహరోను పేరు రాయాలి. వ్రాసి ఆ కర్రని ఎక్కడికి తీసుకురావాలి? ప్రత్యక్షపు గుడారములోనికి, అనగా దేవుని సన్నిధానములోనికి. ఇంకా మీకు వాడుక భాషలో, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నా తెలుగు మీడియమే, అందుకే నేను ఎట్లాగనే మాట్లాడతాను, నాకు తెలిసింది అదేగా. మరి ఆయన అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారములోనికి, సంఘంలోనికి, సహవాసంలోనికి తీసుకురావాలి. దైవ జనాంగమా, ఈ రాత్రి నీ జీవితం ఏ విషయంలో ఎండిపోయిందో, ఏ పరిస్థితులలో అనేకులు నిన్ను గురించి సొణుక్కుంటున్నారో, ఏ పరిస్థితులలో నీ వంశం గురించి, నీ కుటుంబం గురించి, నీ ఇంటిని గురించి ఎగతాళిగా ఎవరు మాట్లాడుకుంటున్నారో, ఆ అవమానాలు సన్మానాలు గావించబడాలనంటే, ఎండిన అనుభవాలు చిగురించాలి అనంటే, ఇదిగో ఆ ఎండిన అనుభవంతో సజీవుడైన దేవుని సన్నిధానములోనికి మనం నడిపించబడుదుముగాక. ఆయన సంఘంలోనికి వచ్చుదుముగాక. ఆయన సంఘంలోనికి రావాలి. చాలామంది సంఘాలలోనికి వస్తున్నారు, కానీ అక్కడ దైవజనుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉండదు, ఇంకేవో ఉంటాయా మీకు తెలియని ఏమన్నాయి చెప్పండి. ఆయన అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారములోనికి
బాగానే ఉంది. రెండవది, నేను నా జనులను కలుసుకొని స్థలం. దేవుడు దిగి రావాలి, దేవుడు స్థలములోనికి దిగి రావాలి, దేవుడు సంఘంలోనికి రావాలి. ఈ రోజున అనేకమైన గుంపులు ఉన్నాయి, అనేకమైన సమూహాలు ఉన్నాయి. కానీ ఆ సమూహాలలో దేవుని సన్నిధి రావటంలా. దేవుని లేని సన్నిధులు చాలా ఉన్నాయి, దేవుని లేని సమూహాలు అనేకములు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను దీవించాలనంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనంటే, మోడుబారిన నీ అనుభవం చిగురించబడాలి అనంటే సంఘం అనే గుడారములోనికి రావాలి. అక్కడ దేవుడు తన జనులను కలుసుకుంటాడు. అక్కడ ఎవరుండాలి అనంటే అభిషేకించబడిన దైవజనుడు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ సహవాసంలో ఇంచుమించుగా 3వ తరం చూసే భాగ్యం అల్పుణ్ణైన నాకు దేవుడు ఇచ్చాడనంటే ఈ సేవకుని కుటుంబంలో ఎంత గొప్ప భాగ్యం అండి. పరుగులు తీస్తా వచ్చా, ఒక సేవకునిగా కాకుండా కుటుంబ సభ్యునిగా రావూరి వారి కుటుంబములో దేవుడు దేవదాస్ నాయన గారిని, అమ్మగారిని, ఆ తర్వాత మోషేబాబాయ్ గారిని, ఆ తర్వాత ఇదిగో దేవపాల్ గారిని ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా పరిచర్య కొనసాగిస్తుంటే ఆనందంతో పరుగులు తీస్తా వస్తున్నానండి. నేను వేరే సభలకు వెళతా కూడా కారులో కూర్చొని లైవ్లో రాత్రి మాటలు వింటున్నాను, పాటలు వింటున్నానండి. మనసు ఊరుకోదు. దేవుడు దీవించిన సంఘం, దేవుడు అభిషేకించబడిన సంఘం, అనుభవాలతో దేవునికి అనేక మందిని చేరువ చేసిన సంఘాలు, చాలా సమూహాలు ఉంటున్నాయి. దేవుడు దిగి రావట్లా. చాలా సమూహాలు ఉంటున్నాయి, అభిషేకించబడిన దైవజనుడు అక్కడ ఉంటల్లా. చాలా సంఘాలు, సమూహాలు ఉంటున్నాయి. కానీ అక్కడ సంఘంలో వారి కొరకు బాధ్యత భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు బాగా తక్కువైన పరిస్థితి. కానీ సంఘ సహవాసంలో ఉన్న అనుభవం ఏంటో తెలుసా? దైవజనులు దేవదాస్ నాయన గారు అనేవాళ్ళు, అబ్బాయి కల్పాల్ గారు కొంచెం బాబు మాట్లాడతారని అనేవాడు. పిల్లలు ఎంతమంది అనేవాడు. నాయన గారు లేరండి అని అంటే, దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ప్రార్థన చేద్దామని అనేవాళ్ళు. దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం ఈ సంఘ సహవాసంలో. బిడ్డలు లేని పాదిరిగా వచ్చా, ఈ రోజున బిడ్డలు కలిగిన పాదిరిగా నేను దీవించబడ్డా. దేవునికి స్తోత్రం. నేనేదో మామూలుగా చెప్పట్లేదండి, మామూలుగా చెప్పే పరిస్థితి నాకు అలవాట్లేదు. నేను అనుభవించి చెప్తున్నా. ఇంకెవరియో అక్కడంట ఎక్కడంట అంటే చాలా తంటాలు వస్తాయి. నేను వాస్తవాన్ని చెబుతున్నా. అందుకు నేను సాక్షిని. దేవుని వాక్యం అంటుంది, ఈ సంఘంలో సహవాసంలో ఎవరైనా ఎండిన అనుభవాలలో ఉంటే వారిని పలకరించి అంతటితో వెళ్ళరు. సహజంగా అయ్యగారులు ఏమంటారంటే, సరే ప్రార్థన చేద్దామండి, వెళ్ళిపోండి అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న అనుభవం ఏంటో తెలుసా? వెళ్ళిపోండి అని అనరు. వాళ్ళను కూర్చోబెట్టుకొని వారమైనా 10 రోజులైనా నెల అయినా ఆ శోధన నుంచి వారు విడిపించబడటానికి ఈ రోజుకి ఆ పాతలో ఉన్న పట్టుబడి, ఆ కట్టుబాటు దైవజనులు మోషేబాబు గారు కానీ, అలాగనే దేవపాల్ గారు కానీ, సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్న అనేక మంది సేవకులు కానీ అదే నియమం, అదే నిబద్ధత, అదే కట్టడ కలిగి ఉన్నారు. సంఘంలోనికి వచ్చిన వారిని కడుపును పుట్టిన బిడ్డలలాగా బాధ్యత వహించి ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు శాఖోపశాఖలుగా ఈ పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు. అట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, మన ఎండిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, మన బోడిబారిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిగురించడానికి దేవుని సన్నిధిలోనికి వద్దాం, సంఘంలోనికి వద్దాం, సహవాసంలోనికి వద్దాం. మన కథంతా వ్రాసి పెడదాం. ఆ సంగతి ఏదో ఆయనకు చెప్పుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ యెఫ్తాను గురించి అంటాడు. యెఫ్తా మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. హన్నా బిడ్డలు లేనిదయ్యుండి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుని సన్నిధి షిలోహులోనికి వచ్చి సంగతంతయు దేవునికి మనవి చేసుకున్నది. దేవుడు ఆమెను గర్భఫలముతో దీవించాడు. దైవ జనాంగమా, నా మాటలు ముగించబోతున్నాను. ఈ రాత్రి నువ్వు ఏ విషయాలలో ఎండిపోయావో, నా తల్లి తండ్రి, యవన ప్రాయంలో ఉన్న అన్న తమ్ముడా, అక్క చెల్లి, ఒక మంచి తరుణాన్ని దేవుడు ఇచ్చాడండి. ఒక మంచి సహవాసాన్ని మన పట్టణంలో ఇచ్చాడండి. ఒక మంచి అభిషేకించబడి భారము బాధ్యత కలిగిన అభిషిక్తులైన దైవ సేవకుని కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడండి. దేవుడు కలుసుకునే ఈ సహవాసములో ఎండిన అనుభవాలతో వద్దాం. నీ సంగతి ఎక్కడ ఎండిపోయావో, ఏ విషయంలో ఎండిపోయావో, ఏ విషయంలో మోడు బారిపోయావో సంగతంతా వ్రాసి దేవునికి తెలియచేద్దాం. మీకోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. ఎండిన అనుభవాలను తిరిగి చిగురింపజేస్తాడు. చివరికి ఒక మాట చెప్పనా, నా జీవితంలో
పెండ్లైన 13 ఏళ్ల దాకా నాకు కూడా బిడ్డలు లేరు, నాకు కూడా పిల్లలు లేరు. 13 ఏళ్ళు అయిపోయింది పెండ్లయ్యి. నా జీవితంలో అనేక మంది పెళ్ళిళ్ళు చేయించుకోవడానికి సంఘంలో అనేవాళ్ళు, ఈయనకే పిల్లలు లేరు, ఈయన చేత పెళ్ళిళ్ళు చేపిస్తే మా పిల్లలకు కూడా పిల్లలు పుట్టరని చెప్పి ముఖానే మాట్లాడారండి, ముఖానే అన్నారండి. చాలా దిగులు పడ్డా, చాలా వేదన పడ్డా. ఎవరికి చెప్పుకుంటాం? అందరూ వెళ్ళిపోయాక దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి అలాగున దేవుని సన్నిధిలో అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో ఆ చిన్న పాకలో మందిరంలో నేను నా భార్య కన్నీరు మున్నీరుగా విలపించి ఏడ్చాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మీ తండ్రి అయిన అబ్రామును గురించి ఆలోచించు, మిమ్మల్ని గనిన శారమ్మను గురించి విచారించు అన్నాడు. అంతే, దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుంటే 13 ఏళ్ల తర్వాత దేవుడు నన్ను పిల్లలు కలిగిన పాదరినిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈయనతో పెళ్ళిళ్ళు చేయించొద్దన్న నా జీవితానికి 3297 పెళ్ళిళ్ళు చేసే భాగ్యం ఇచ్చాడు. నా యేసుకు మహిమ కలుగునగాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వే స్థితిలో ఎండిపోయావో చివరిలో నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ ఎండిన అనుభవం ఈ శాంతి సువార్త పండుగలలో దేవునికి చెప్పుకుందామండి. దేవుని దగ్గరికి వచ్చామండి. ఈ సభలకి రేపు మాత్రమే ఉన్నాయండి. ఈ రాత్రి దేవునికి చెప్పుకుందాం, రేపు దేవునికి చెప్పుకుందాం. ఇక్కడ దేవుడు దిగి వచ్చే స్థలమేండి. తన సేవకులు మోషే భక్తులు లాంటి ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడు పిలుచుకున్న మోషే భక్తులు లాంటి దైవ సేవకుని కుటుంబాన్ని మనకిచ్చారండి. వారికి సహకారంగా ఉండే అనేక మంది ప్రార్థనా పరులను దేవుడు ఈ సహవాసంలో సేవకులని ప్రార్థనా పరులను ఇచ్చాడండి. ఇదిగో ఇక్కడికి వచ్చి నీ ఎండిన అనుభవం ఏదో, మూడుబారిన అనుభవం ఏదో ఆ సజీవుడైన దేవునికి చెప్పుకుందాం. ఆయన ద్వారా చిగురించుదాం, ఫలభరితంగా మార్చబడదాం, అంతకంతకు అభివృద్ధి పొందుదాం. కనుక ఈ స్వార్థ పండుగల చివరిలోనికి వచ్చిన మనం మారిన వాళ్ళు ఎవరో దేవుని సన్నిధిలోనికి వద్దాం. ఏ విషయంలో ఎండిపోయిన అనుభవాల్లో దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన ద్వారా మనము చిగురించుదుముగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. మూడుబారిన మన జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలను పొందుకొని అనుభవించుదుముగాక. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన ఎండిన అనుభవాలు చిగురించటానికి దేవుని పాదాల దగ్గర ఒక ప్రార్థన. నేను అనుభవించిన అనుభవాన్ని ఈ సహవాసంలో దేవదాసు నాయన గారి కాలము నుండి దైవజనులు మోషే బాబాయి గారి యొక్క పరిస్థితిని, దేవపాల్ గారి యొక్క పరిస్థితిని 3 తరాల అనుభవాలలో నేను అనుభవించిన ఒక అనుభవం చెప్పా. పిల్లలు లేని నా జీవితానికి దైవజనులు చెప్పారు, నానానికి బిడ్డలను ఇస్తాడు, ప్రార్థన చేద్దాం. అదే మాట నెరవేరింది. ఈ రోజున గొడ్డుబోతు పాదిరన్న నా జీవితానికి పిల్లలు కలిగిన పాదిరినిగా చేశాడు. ఈయనతో పెళ్ళిళ్ళు చేయొద్దన్న ఎండిన నా బ్రతుకునికి 3297 పెళ్ళిళ్ళు చేసే కృపాభాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి నీకు ఈ భాగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొక పర్యాయం నాయనా, ఇంత గొప్ప అనుభవం కలిగిన ఈ సహవాసపు కూడికలలో, ఈ శాంతి సువార్త పండుగలలో అనేక మంది మూడుబారిన జీవితాలను చిగురింపజేశావు. నా మటుకు నేను ఒక అనుభవాన్ని పొందుకొని మీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చానయ్యా. ఈ రాత్రి ఎవరు ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ మాటలు వింటూ ఎండిన అనుభవాలలో ఉన్నారో వారందరూ చిగురించటానికి మీ గుడారములోనికి, సంఘంలోనికి వచ్చి అభిషిక్తులైన దేవసేవకులు ఉన్న స్థలం, మీరు నీ ప్రజలను కలుసుకునే స్థలములోనికి వచ్చి సంగతంతా వివరంగా చెప్పుకున్న వారిని చిగురింపజేసే దేవుడు గనుక ఈ రాత్రి ఎవరు ఏ మనవి చేసుకుంటున్నారో వాటిని చిగురింపజేసి మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరొకసారి అవకాశం కల్పించిన దైవజనులు బిషప్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు.